ఏం యజ్ఞోపవీతం వేస్తే తప్పేంటండి ఆయనకి? ప్రజాపతి జంజం అర్హత ఉండాలి కదండి. ఆయన ఇప్పుడు రాబోయే వచ్చే ఎన్నికల తర్వాత ఆయన రాజు కావాలనుకుంటున్నారు. క్షత్రియుడు యజ్ఞోపవీతం ధరించడం తప్పేం లేదు. క్షత్రియుడు కాదు కదండి, రాజ్యం చేసేవాడు క్షత్రియుడే కదా. ఇక్కడ ఇవన్నీ మళ్ళీ కాంట్రవర్స్ అవుతుంది మళ్ళీ. అసలు చేయడం అసలు యజ్ఞుడే తప్పు ఏంటి. సో కాబట్టి ఏంటంటే ఆయనకు ముఖ్యమంత్రి అవ్వటానికి అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నప్పటికీ తా నమ్ముకున్న వ్యక్తుల యొక్క ద్వారా వెన్నుపోటు పడవకుండా ఉంటే భవిష్యత్తులో అన్ని గ్రహాలు ఏకమై ఒక రేస్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు వస్తాయి. సో యాజ్ ఇట్ ఈస్ అది కనుక జరగకుండా ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారు అంటారు మీరు. 2014లోనే మంచి అవకాశాలు వచ్చాయి. లీవ్ అబౌట్ దట్. ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రక్రియల ద్వారా తనలో ఉండేటువంటి మానసిక, శారీరక, ఆర్థిక పరమైనటువంటి భావాలన్నీ చచ్చిపోవడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే కలం పట్టుకున్నటువంటి మరొక వాల్మీకిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఆయనకి. సో కాబట్టి ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నా ప్రత్యర్థి గ్రహాలు ఎవరో రూయింగ్ చేశారు ఆయన అవకాశం 100% చేశారు. ఎవరో కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళే. రైట్. బంధువర్గం అయితే కాదు కదా, రక్త సంబంధీకులు కాదు. రైట్. ఇంతకే పోనీ ఇవన్నీ వదిలేయండి. ఆయన దీని నుంచి బయటపడాలంటే ఏం చేస్తే బయటపడతారు? పోనీ లేదా ఆయన ఎట్టి వయసులో సీఎం అవ్వాలి, ఆయన అభిమానుల కోరిక అవ్వాలి అంటే ఆయన ఏం చేయాలి? మీ శాస్త్రం ఏం చెప్తుంది? అధర్వణ వేద రహస్య సారంలో వచ్చినటువంటి అవతల వ్యక్తి యొక్క బలాన్ని కృషింపచేయడానికి ఇంద్రజిత్ చేసినటువంటి నికుంభిని యాగం ఒక అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుంది. ఆ నికుంభిని యాగం చేసిన తర్వాతే కదా ఆంజనేయ స్వామిని బంధించింది. అసలు ఉధృతాన్ని ఆపగలిగారు కదా. అంటే శత్రుభేద్యాలు ఎక్కువ ఉన్నప్పుడు మనిషి ఆలోచించడానికి కూడా అవకాశాలు రావు. అసలు ముందు ఈ నికుంభిని యాగం చేసిన తర్వాత, ఆంజనేయ స్వామిని బంధించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అష్టభూవరాహ హోమం. ఇది 40 రోజుల 40 మంది ఋత్వీకుల యొక్క ప్రయోగం. ఇది గతంలో సరిపోతుందండి. ఇది గతంలో చేసింది ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు. చేయించినది ఎవరు? తాతాచార్యులు వారు. ఈ సలహా ఎవరికి ఇచ్చారు? తోట సర్వారాయుడికి ఇచ్చాడు రాయల వారు. తోట సర్వారాయుడిని పిలిచి, కృష్ణదేవరాయలు గారి సర్వసైన్యాధిపతి తోట సర్వారాయుడు సర్వసైన్యాధిపతి, తోట గుర్రప్ప అనేవారు రక్షణాధిపతి, తోట సుబ్బరాజు అనే ఆయన అశ్వపాలకుడు, తోట వెంకప్ప అనేటువంటి ఆయన గజాధిపతులు. వీళ్ళందరి సమక్షంలో తాతాచార్యుల వారితో తోట సర్వారాయుడు అనే ఆయన అష్టభూవరాహ హోమాలు, నికుంభిని యాగాలు చేసిన తర్వాతే ఆ ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళి అనెగొందెలో కనకదుర్గ అమ్మవారి, విజయదుర్గ అమ్మవారి దేవాలయంలో పూజించి, ఎక్కడ అనెగొంది ఎక్కడండి అది మనకు హంపి దగ్గర అనెగొంది ఉంది. ఆ అనెగొందిలో ఆ ఖడ్గాన్ని పూజించి ఆ ఖడ్గాన్ని తీసుకుని వచ్చి రాయల వారికి ఇస్తే, ఈ యాగం అంతా అయిన తర్వాత అది శత్రు రక్తముతో తెలిసినటువంటి ఆ ఖడ్గాన్ని తీసుకుని విజయలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర పూజించేటువంటి సాంప్రదాయం ఎప్పటికీ అనాదిగా నడుస్తుంది. అక్కడ అనెగొందిలో ఏ రోజైతే ఖడ్గ పూజ ఆగుతుందో ఆ రోజు తోట వంశస్థుల యొక్క జీవితాలు మొత్తం ఆగిపోతాయి. ఆ తరం దెబ్బతింటుంది. కాబట్టి నాకు తెలిసి 1500 సంవత్సరాలుగా తోటా సర్వారాయుడు చేసినటువంటి ఆ నికుంభిని యాగ ఛాయలు ఎప్పటికీ దసరా రోజున అనెగొందులో జరుగుతూనే ఉంటుంది. రాయల వారు రాజ్యం చేసి ఐ థింక్ 500 years అయినట్టుంది. 500 దాటింది. 1500 కాదు, 500 దాటింది. సో ఇప్పటికీ నడుస్తున్నాయి. ఇప్పటికీ దసరా పండుగ రోజున రాయల వారు వాడినటువంటి ఆ ఖడ్గ పూజ, ఆయుధ పూజ
అనేగొందులో విజయదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగుతుంది. ఆ ఖడ్గం సాయంత్రానికి విజయలక్ష్మి అమ్మవారి ఆలయం వచ్చి పంపా సరోవరంలో దాన్ని కడిగి పూజలు చేసే సాంప్రదాయం ఇప్పటికీ హరిహర రాయల వారి తాలూకు వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ వంశస్థులు. అటువంటి నికుంభిని యాగం ఇతను కాపు కాబట్టి, కాపుకు అర్హత ఉంది కాబట్టి అది చేసుకోగలిగితే భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవడానికి అవకాశం. ఇప్పుడు ఈ మనకి ఎలాగో 60-70 రోజులు ఉంది, ఇంకా టైం ఉంది. ఆయన తక్షణం ప్రారంభించడానికి కావాల్సిన ముహూర్తాలు ఉన్నాయా, ఆయనకు అనుకూలమైన ముహూర్తాలు? మాఘ పౌర్ణమి ఉంది, పాల్గొన పౌర్ణమి ఉంది. సో మాఘ పౌర్ణమి, పాల్గొన పౌర్ణమి అంటే ఇది కాస్త రిస్క్తో కూడినటువంటి క్రతువు. ఆయన ఎక్కడున్నారు అంటే చేయించగల వాళ్ళు? చాలా చోట్ల ఉన్నారు, మేధావులు చాలా మంది ఉన్నారు, ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడైనా మీరు ఎవరి కోసమైనా చేయించారా? ఏదో చెప్పక్కర్లేదు, చేయించారా? గత తెలంగాణ ప్రభుత్వంలో ఒకరు చేయించి పెట్టాం. రైట్. రిజల్ట్ మీరు అనుకున్నట్టే వచ్చిందా? అసలు ఓడిపోతున్న పార్టీకి గెలిచింది. ఏది మీరు చెప్పేది ఈ ఎలక్షన్స్ గురించి, మొన్న జరిగిన ఎలక్షన్స్? రైట్. సరే, ఇంతకు పోనీ అవన్నీ పక్కన పెడితే ఆయన చేయడానికి అవకాశం ఉంటే ఆయన మీరు చెప్పింది వింటా చూసినా ఆయన ఏమన్నా చేయించుకోగలరేమో చూద్దాం. ఈ ఎలక్షన్స్లో కింగ్ మేకర్గా ఎవరు ఆవిర్భవించే అవకాశం ఉంది? 2024 ఎలక్షన్లో కింగ్ మేకర్గా